sisters. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. We are very happy to join with you for this worship. After a long time we are joining with you on Sunday. ఈ యొక్క ఆదివారం మీతో జాయిన్ అవడం అనేది చాలా రోజుల తర్వాత జాయిన్ అవుతున్నాం. చాలా సంతోషంగా కూడా ఉంది. Hope you are all keeping well. మీ అందరూ కూడా ఆరోగ్యంగా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. I know that many were affected with COVID, but by the grace of God you have recovered. మీలో చాలా మంది కోవిడ్ తోటి బాధపడ్డారు. దేవుని కృపను బట్టి చాలా మంది రికవరీ కూడా అయ్యారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. We are all going through a very tough time. మనందరం కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాము. The COVID situation is very worse, and in Kerala, you know, for the last 2 days we have heavy rains and cyclone and flood in some areas. కేరళలో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వరదలు కూడా ప్రారంభమైనవి. చాలా ప్రాంతాల్లో తుఫాన్ వస్తుంది. పరిస్థితులు అయితే బాగాలేదు. Anyway, by God's grace we are well. God's grace is with us. Thank you for your prayers. ఏదేమైనప్పటికీ మేమైతే దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నాము. మీరందరూ మా గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన కోసం మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Okay, let us study from the word of God. The next few minutes let us give ear to the word. మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపాల్సిందిగా కోరుచున్నాను. We the believers are a special people of God. మనము దేవుని బిడ్డలుగా చాలా ప్రత్యేకమైనటువంటి జనాంగం. We are the chosen people. మనము ఏర్పరచబడినటువంటి వంశము. We are God's own people. We are God's beloved people. మనము దేవుని యొక్క సొంత ప్రజలము. దేవుడు మనల్ని ఎంతగానో నమ్ముకున్నటువంటి వ్యక్తులము. So we have a special relationship with our God. కాబట్టి మనకి దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. As God's people, we have special privileges. దేవుని బిడ్డలుగా మనకు ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతలు ఉన్నవి. But relationship includes not only privileges, there are responsibilities also. అయితే మనకున్నటువంటి దేవునితో ఉన్న ఆ బంధాన్ని బట్టి మనకి కొన్ని మంచి ధన్యతలు మాత్రమే కాదు, కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి. One of the major responsibilities of God's people is to intercede for the world. మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతల్లో మరి ప్రత్యేకమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటంటే ఈ లోకం కోసం మనము విజ్ఞాపన చేయడం. And that is a great responsibility which God has assigned it to us and which God expects from us. కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత, అదే విధంగా మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యత కూడా అదే. Now the whole world is going through a great trouble, and what is the great responsibility of Christians? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళుతూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో క్రైస్తవులకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? The most important responsibility that we have is to pray for the world. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒక గొప్ప బాధ్యత ఏదైనా ఉందంటే అది ఈ లోకం గురించి ప్రార్థన చేయడం. And I know that the Single Church has been praying every day. You have a special prayer meeting in the evenings, and it is something that is commendable. I appreciate that. That is our great responsibility. అయితే ఇక చర్చ చింతల సంఘము ప్రతిరోజు కూడా
ఈవినింగ్ ప్రార్థన చేస్తుంది. ఇది చాలా ప్రశంసించదగినటువంటి ఒక అంశము. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. Okay, today let us see a big example of intercession. కాబట్టి ఈ రోజు ఇలాగా విజ్ఞాపన చేసి దేవుని దగ్గర గోజాడేటటువంటి ఒక అనుభవాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. Please turn your Bibles to Genesis chapter 18. మనము ఆదికాండము 18వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. Genesis chapter 18 verses 16 through 33. Let us read. మనము ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్నటువంటి వచన భాగాలని మనం ధ్యానం చేద్దాము. Can I read, brother? No? Yeah, brother, please read. నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా గమనించండి. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగచేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానెను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయనేడలా నేను తెలుసుకుందునెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పునే చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదని నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులు ఒకవేళ 5గురు తక్కువైతే 5గురు తక్కువైనందున ఆ పట్టణమును నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకైన అక్కడ 45గురు నాకు కనబడిన ఎడల నాశనము చేయను అనెను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయక ఉందునని చెప్పగా అతడు, ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడదును. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందునగా అప్పుడు ప్రభు కోపం పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందునను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. Okay, brother, thank you. So here we have a great example of Abraham's intercession for Sodom and Gomorrah. ఇక్కడ మనకి అబ్రహాం గారు సొదొమ గొమొర్రాల గురించిటువంటి విజ్ఞాపన చేయటం అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. Chapter 18 is a wonderful chapter because in this chapter we see God appearing to Abraham and Sarah, and they have the privilege to to treat God and the angels in their home. ఈ 18వ అధ్యాయం అనేది చాలా చక్కటి అధ్యాయము ఆదికాండంలో. ఎందుకంటే దేవుడు అక్కడ ప్రత్యక్షం అవడాన్ని చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, దేవుడికి ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా ఈ అబ్రహాము శారా దంపతులు కలిగి ఉన్నారు. The first part of this chapter we can see the details of that. ఈ మొదటి భాగంలో 18వ అధ్యాయం మొదటి భాగంలో మనం ఆ విషయాన్ని గమనించగలుగుతాం. Then in the second part which we read, we see Abraham interceding with God for the cities of Sodom and Gomorrah. అదే విధంగా రెండవ భాగంలో మనం చదివినట్లుగానే అబ్రహాము
సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి చేయడాన్ని మనం గమనిస్తున్నాం. Okay, let us study some of the uh, requirements of effective intercession from this passage. కాబట్టి ఈ వాక్య భాగంలో నుంచి మనకు అవసరమైన మరి ప్రభావవంతంగా విజ్ఞాపన ఏ విధంగా చేయాలో దానికి కావాల్సినటువంటివి ఏంటో మనం ఈ సమయంలో గమనిద్దాం. When we are praying for the world, when we are praying for the unbelievers, the example of Abraham, or the specialities of his prayer, if we learn, it will be helpful for us. కాబట్టి మనం కూడా ఈ రోజుల్లో ఈ యొక్క కరోనా బారి నుంచి ప్రపంచం గురించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అబ్రహాము యొక్క ఏ విధంగా ప్రార్థించాడో, ఆ సొదొమ గొర్రెలు ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాడో, ఏ విషయాలను బట్టి ప్రార్థించాడు, వీటన్నిటిని మనం గమనించినప్పుడు మనం కూడా చాలా బాగా ప్రార్థన చేయడానికి, ప్రభావవంతంగా ప్రార్థన చేయడానికి ఉపయోగపడతాయి. The first thing that we have to look into is Abraham had a close fellowship with God. మొదటిగా మనం చూస్తే అంటే మనం లోకం కోసం ప్రార్థించడానికి కావాల్సినటువంటి వనరులు లేకపోతే ఆ యొక్క అవసరమైనటువంటి విషయాలు ఏంటి అని గమనించినప్పుడు మొదటిగా అబ్రహాము దేవునితో చాలా చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. See in verses 22 we read okay, no, not verse 22, verse 17 we read, and the Lord said, shall I hide from Abraham what I am doing? ఇక్కడ 18వ అధ్యాయం 17వ వచనం చూస్తే అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. See, God is going to judge the cities of Sodom and Gomorrah, and for that purpose only God has come down. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చివేయటానికి, పాపానికి ప్రతీకారం చేయటానికి ఆయన దిగివచ్చాడు. ఆ ఉద్దేశం కోసం ఆయన ఇక్కడికి రావడం జరిగింది. And now God says that I will not hide what I am going to do to Abraham. అయితే ఇప్పుడు ఆయన ఏమంటే, ఇప్పుడు నేను ఏ ఉద్దేశం నిమిత్తమై భూమి మీదకి వచ్చానో ఆ కార్యాన్ని అబ్రహాముకి దాచెదనా అంటున్నాడు. See, God revealing to Abraham what he is going to do, it shows that Abraham has a close fellowship with God. అంటే దేవుడు అబ్రహాముకి తాను చేయబోయే విషయాన్ని దాయకుండా చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి అబ్రహాంకు ఉన్నటువంటి సంబంధం ఏంటో, వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉంటున్నారో మనకు అర్థమవుతుంది. Actually, God coming to the house of Abraham, it is not a house, actually it is only a tent, and receiving the hospitality of Abraham and Sarah, that also is example of the close relationship they had with God. వాస్తవంగా చూస్తే దేవుడు అబ్రహాము ఇంటికి దర్శించడం, అది గుడారం దగ్గరికి దేవుడు దర్శించడం, వాళ్ళు వెంటనే ఆయన్ని ఇంట్లోనికి పిలవడం, లేకపోతే ఆయనకి వెంటనే సపర్యలు చేయటం, పరిచర్య చేయటం, ఆతిథ్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి చెప్పగానే చెప్తున్నాయి దేవునితో అబ్రహాముకు ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యం ఎంత గొప్పయో. See, it is interesting to note another person who knows God. He is Lot. Lot is there living in Sodom, but God did not go to the house of Lot. God did not go and reveal to Lot, Lord, see, I am going to destroy these cities. Instead, God comes to Abraham's house, and God is revealing this thing to Abraham. ఇక్కడ దేవుడి గురించినటువంటి తెలిసినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు లోతు. ఆయన సొదొమలో నివసిస్తున్నాడు. అయితే దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలని నేను నాశనం చేస్తున్నానని లోతు దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే లోతు ఇంటికి వెళ్ళడం కానీ, లేకపోతే లోతుతో ఈ విషయాలన్నీ తెలియపరచడం కానీ చేయలేదు, కానీ ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చాడు. See, Abraham was a godly man, but Lot was a worldly man. ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అబ్రహాము దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అదే సమయంలో లోతు లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు. It is with people who have close fellowship with God. God communes with such people. God reveals what he is going to do to such people.
And it is such people who can have the confidence to pray for the world or to intercede for the world. కాబట్టి దేవునితో ఎవరైతే ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళతో దేవుడు కొన్ని విషయాలు జరగబోయేటువంటి ఆ విషయాల గురించినటువంటి భారాన్ని దేవుడు ఇస్తాడు, తెలియపరుస్తాడు, మాట్లాడతాడు. వాళ్ళు మాత్రమే ఈ యొక్క లోకం గురించి భారంగా ప్రార్థన చేయగలరు, ధైర్యంగా ప్రార్థన చేయగలరు. See, dear brothers and sisters, if we want to pray for other people, if we want to pray for the world, if we want to pray for our friends, first thing is that we should have the relationship, we should have the close fellowship with God. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలంటే మన స్నేహితుల గురించి కానీ, లేకపోతే మన సహోదరుల గురించి కానీ, ఇతరుల గురించి ఎవరి గురించి అయినా మనం ప్రార్థన చేయాలంటే మొదటిగా మనకి కావలసినటువంటి ఇది ఏంటంటే దేవునితో మనకి ఒక చక్కటి సహవాసం కలిగి ఉండాలి. Abraham was called the friend of God. There are many references in the Bible which says that Abraham is the friend of God. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అలాగ మనకి అనేక వాక్య భాగాలు కూడా ఉన్నవి. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా ఉన్నాడు. And in John chapter 15 verse 15, our Lord Jesus said, I no longer call you servants, but I call you friends, because no master tells to his servants what he is going to do, but the master tells the friends. మనకి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు అంటున్నాడు కదా, దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు గనుక మిమ్మును ఇక దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేసితిని. So let us have a close relationship with God. Let us have a close fellowship with God these days, because we have a responsibility to intercede for the world. కాబట్టి మనము ఈ రోజుల్లో అంటే లోకం భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన లోకం గురించి ప్రార్థన చేయడానికి మొదటిగా మనం దేవునితో ఒక చక్కటి సహవాసాన్ని, చక్కటి అనుబంధాన్ని, బంధాన్ని మనం కలిగి ఉందాం. The people of this world don't know what is going to happen to this world. They may be thinking this corona will pass, but we know that after corona there may be some other pandemic, and these are the signs of Jesus coming. So God has revealed it to us through the scriptures what he is going to do to the world. So our great responsibility is to intercede for the people, intercede for the unbelievers. కాబట్టి ఆ లోకస్తులకి ఈ విషయాలన్నీ తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ కరోనా వెళ్ళిన తర్వాత అంత సాధారణమైనటువంటి జీవితం వస్తుంది, అన్ని సమస్య పోతాయి అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుడు మనకి వాక్యం ద్వారా కొన్ని విషయాలు బయలుపరిచి ఉన్నాడు. అదేంటంటే యేసు ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి అంత్య దినాల్లో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావు. అంటే ఇలాంటి పరిస్థితులు మరలా ఎన్నో రాబోతున్నాయి అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి మనం మరింత భారంగా ప్రార్థన చేసిన అవసరం మనకు ఉంది. కాబట్టి దేవునితో ఒక బంధాన్ని కలిగి ఉండాలి. The second thing that we cannot hear is Abraham's faith in God's goodness and justice. రెండవదిగా మనం గమనిస్తే అబ్రహాములో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము దేవుని యొక్క మంచితనం మీద, దేవుని యొక్క న్యాయం మీద, అంటే దేవుని యొక్క నీతి న్యాయాల మీద ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసము. Just read verse 23, 24 and 25. 23, 24, 25 వచనాలు మరొకసారి చూద్దాము. 18వ అధ్యాయము ఆదికాండము. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన యెడల దానిలోండి 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పునే దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. లోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు. Okay, Abraham had the faith in God, that God is a good God and a righteous God. He will not do any injustice. అబ్రహాముకి దేవుని మీద ఒక చక్కటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అదేంటంటే దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయం తీర్చేవాడు, ఆయన అన్యాయం చేయట అసంభవము అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుని మీద కలిగి ఉన్నాడు.
So when Abraham is pleading for Sodom and Gomorrah, he is specially uh, making this prayer based on one thing, one character of God. He is asking to God, would you also destroy the righteous with the wicked? Huh? You will not do that. దే- Abraham knows that, but he is making it as a point to God. అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు సొదొమ పట్టణాల గురించి ఒక విషయాన్ని ఆయన ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని లేకపోతే దాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మంచితనాన్ని ఆ గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు. అదేంటంటే దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా, నువ్వు చెయ్యవు కదా. అంటే దేవుని యొక్క మంచితనాన్ని, న్యాయాన్ని ఆయన మరొకసారి ప్రస్తావిస్తూ ప్రార్థనలో చూపిస్తున్నాడు. See, God's character is revealed in the Bible, and we know who our God is. దేవుని యొక్క గుణ లక్షణాలు ఏంటో బైబిల్లో మనకి చక్కగా వివరించబడ్డాయి. మనకు కూడా చాలా విషయాలు తెలుసు. Maybe what prompted Abraham to intercede for Sodom and Gomorrah is the fact that his relative Lot and family, they are there in Sodom. అయితే ఇక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తున్నది ముఖ్యంగా లోతు వాళ్ళ కుటుంబ సభ్యులు సొదొమలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నశించిపోతారన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Actually, Lot departed from Abraham because of his greed for wealth, but Abraham has the real love for him. వాస్తవంగా చూస్తే లోతు తనకున్నటువంటి ధనాపేక్షను బట్టి లేకపోతే డబ్బు మీద ఆశను బట్టి అబ్రహామును విడిచి దూరంగా సొదొమ వైపు వెళ్ళాడు. కానీ అబ్రహాముకి లోతు మీద ఒక నిజమైన ప్రేమ ఉంది. తను విడిచిపెట్టినా కూడా లోతు రక్షించబడాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. Actually, earlier also Abraham rescued Lot when some kings came and attacked the Sodom and Gomorrah cities and took away the people as captives. It was Abraham who went and rescued them and brought them back. అబ్రహాము అంతకు ముందు కూడా లోతు ఒకసారి వేరే రాజులు వచ్చి తనని, తన కుటుంబ సభ్యుల్ని, తనకున్న ఆస్తి యావత్తును తీసుకొని ఆయన మీద దాడి చేసినప్పుడు ఆ యొక్క బందీగా ఉంచినప్పుడు ఆ బందీలో నుంచి కూడా అబ్రహాము స్వతహాగా వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ నుంచి విడిపించి ఆయన రక్షించడం జరిగింది లోతుని. So Abraham here is specially pleading to God on the basis of his righteousness, his mercy, his goodness. God, will you destroy righteous people with the wicked people? You would not do that, no? So I'm pleading for, if there are some righteous people, please save them, have mercy to them. ఇక్కడ అదే విధంగా అబ్రహాం ఇక్కడ దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలను ఉద్దేశించి ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు. ప్రభువా, అక్కడ నీతిమంతులు ఉంటే నీతిమంతులతో దుష్టులతో కూడా కలిపి నాశనం చెయ్యవు కదా, కాపాడతావు కదా అని ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. See, when we pray, we can intercede for the people. Maybe if we are praying for believers, we can ask Lord. See, they are people who love you, who have believed you. Would you not show mercy to them? Would you not show mercy? See, you are a good God. You are a faithful God. మనం కూడా మన ఇతర సహోదరుల గురించి ప్రార్థన చేసినప్పుడు, ముఖ్యంగా విశ్వాసులైనటువంటి సహోదరుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయవచ్చు. ప్రభా, మరి ఆయన నిన్ను నమ్ముకున్నాడు కదా, నీకోసం నిలబడ్డాడు కదా, అతను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, మరి అతని పక్షాన నువ్వు కార్యం చేయవా, అతని మీద దయ చూపించవా, అతనికి మేలు చేయవా అని మనం కూడా ప్రార్థన చేయవచ్చు. Abraham interceded for his relative. We also have the responsibility to intercede for our relatives. Maybe many of our relatives are unbelievers. Still, God, have mercy on them. You are a merciful God. You are a good God. So I am specially praying for so and so people. Please have mercy on them. ఇక్కడ అబ్రహాము తన బంధువు అయినటువంటి లోతు గురించి ప్రార్థన చేస్తున్నాడు. అదే విధంగా మనం కూడా మన బంధువులు ఎంతో మంది ఉన్నారు, ఇంకా రక్షించబడిన వాళ్ళు, దేవుని నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభా, వారిని రక్షించవా, వారి మీద కనికరం చూపించవా, వాళ్ళు మేము నమ్ముకునే విధంగా కార్యం చేయవని మనం కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది.
So God's goodness, God's mercy, and God's grace are great motivations for us to pray for other people. కాబట్టి దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క కనికరము ఇవే మనకి మరింత భారంగా ప్రార్థన చేయడానికి ప్రేరేపించేటువంటి అంశాలు. Okay, next we can see that Abraham was very humble in his intercession. He is praying with great humility. మూడో విషయం మనం గమనిస్తే అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో తగ్గించుకొని ఎంతో దీనత్వంతో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. See in verse 27, then Abraham answered and said, indeed now I who am but dust and ashes have taken it upon myself to speak to the Lord. 27వ వచనంలో మనం చూస్తాం కదా, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. See the humility of Abraham. చూడండి ఇక్కడ అబ్రహాము యొక్క దీనత్వాన్ని మనం గమనిస్తాం. See, Abraham treated God and the angels in his home, and Abraham is the friend of God. Maybe he's not thinking that, okay, I have hosted God. God came to my house. I'm a big fellow, so I can speak to God. Nothing of that. He's very humble. He's telling, I am just dust and ashes, and I dare to speak to you, O Lord. ఇక్కడ చూడండి, అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చాడు, అబ్రహాము దేవునికి పరిచయం చేశాడు, ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇంకా అబ్రహాము నా స్నేహితుడని ప్రభువే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. అన్ని విషయాలు కూడా, జరగబోయే విషయాలు కూడా నీతో మాట్లాడినప్పుడు అబ్రహాం అనుకోవచ్చు, నేను ఎంత గొప్పవాడినో కదా, ఎంత ఆత్మీయుడో కదా, అందుకనే దేవుడే నా దగ్గరకు వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి గర్వం ఆయనకి ఉండొచ్చు. కానీ అబ్రహాము అవన్నీ కూడా పక్కన పెట్టేసి అలాగే ఏం ఆలోచించకుండా ఆయన ప్రార్థనలో ఏమంటున్నాడంటే, నేను ధూళిని, నేను బూడిదనై ఉన్నానని ఎంతగానో తగ్గించుకొని ఎంతో దీనత్వాన్ని ఆయన కనబరుస్తున్నాడు. So dear brothers and sisters, let us humble ourselves before God. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాము. We have to recognize that we are nothing. We are just dust. We are just ashes. And we have this privilege given to speak to God. మనం ఎవరమో గుర్తిద్దాం, గమనించుకుందాం. మనలో ఏమీ లేదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని ఎదుట ధూళి వలె బూడిద వలె ఉన్నామన్న సత్యాన్ని గ్రహించి దేవుని ఎదుట సాగిలపడదాం. Actually, God said that if when he is sending some judgment upon the world, if my people humble themselves and pray to me, I will hear their prayer and heal their land. ప్రభు అంటున్నాడు కదా, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసిన యెడల నేను ఆ దేశాన్ని రక్షిస్తాను, ఆ దేశం మీద ఉన్నటువంటి తెగుళ్ళను తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. So this is a time when the people of God have to humble themselves before God. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ఆయన బిడ్డలు అందరూ కూడా తగ్గించుకొని తమను తాము తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఇది. We have to examine whether we have a proud heart, if there is any pride in our heart, and we have to remove all such things. We have to come to the presence of God with the true humility. కాబట్టి ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఏదైనా గర్వపు మనసు ఏదైనా మనలో ఉంటేమో, ఒకవేళ మనం వాటిన్నిటి పక్కన పెట్టేసి దేవుని ఎదుట నిజమైనటువంటి దీనత్వం కలిగి ఆయన ఎదుట గోజాడేటువంటి అనుభవానికి వద్దాం. Because God resists the proud but gives grace to the humble. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. And also the scripture says, though the Lord is on high, yet he regards the lowly, but the proud he knows from afar. అదే విధంగా దేవుని వాక్యం
అదే విధంగా దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు ఎంతో ఉన్నతుడైనను ఆయన దీనుల యందు లక్ష్యముంచును, ఆయన గర్విష్ఠులను అణిచివేయునని మనకి కీర్తనా భాగంలో కూడా దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. If Abraham, who was so close and privileged to meet God and host God, how much more humble we need to be in our prayer. చూడండి, అబ్రహాము అంత గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నప్పటికి కూడా, ఆయన ఇంటికి దేవుడే వచ్చినప్పటికి కూడా, దేవునికి ఆయన పరిచయం చేసినప్పటికి కూడా, ఆయనే అంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఏ పాటి వారం, మనం ఎంతగా దేవుని ఎదుట మనం తగ్గించుకొని దీనులుగా ఉండాలి. Okay, just one more thing let us observe from his prayer. మరొక విషయాన్ని అబ్రహాం గారి యొక్క ప్రార్థనలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. He was very persistent in his prayer. ఆయన తన ప్రార్థనలో ఎంతగానో నిలకడగా ఉంటున్నాడు, లేకపోతే ఎడతెగక ఉంటున్నాడు. Abraham's intercession was really earnest and it was very persistent. అబ్రహాం యొక్క ప్రార్థన లేకపోతే ఆయన విజ్ఞాపన అనేది ఎంతో మనస్ఫూర్తిగా చేస్తున్నాడు, అంటే ఎంతో తీవ్రంగా చేస్తున్నాడు. అదే విధంగా ఎడతెగక కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు. Say Abraham is pleading to God. In verse 24 he said, suppose there were 50 righteous within the city, would you destroy the place and not spare it for the 50 righteous that were in it? Then God answered in verse 26. God said, if I find in Sodom 50 righteous, I will not destroy the city. God said. చూడండి, 24వ వచనంలో చూస్తే అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావు కదా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఓకే, 50 మంది అక్కడ ఉంటే నేను ఆ పట్టణాన్ని కాస్తాను అని. Then again Abraham asked, suppose there were 5 less than 50, would you destroy all of those cities just for the lack of 5? Suppose there are only 45 righteous people, Lord, will you destroy? మరలా అబ్రహాం ఎంతో దీనంగా అడుగుతున్నాడు, ప్రభువా, ఒకవేళ అక్కడ 50 మంది లేరు, 45 మంది ఉన్నారు, ఒక 5గురు తగ్గారని చెప్పేసి నీతిమంతులు కూడా కాల్చి వేస్తావా, లేకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అని మరలా ఆయన గోజాడతాన్ని చూస్తూ ఉన్నాం. Okay, then God said, okay, if there are 45 people, I will not destroy. ప్రభు అంటున్నాడు, అక్కడ 45 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనులే అన్నాడు. Then again Abraham is asking God, suppose there are only 40 people, will you destroy? మరలా అబ్రహాము మరలా అడుగుతున్నాడు అనమాట, మరి 45 మంది లేరు, మరి 40 మంది ఉంటే ఒకవేళ నువ్వు ఆ పట్టణాన్ని కాపాడతావు కదా. Then God said, okay, if I find 40 people, I will not destroy. మరలా ప్రభు అంటున్నాడు, సరే సరే, 40 మంది ఉంటే కనుక నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. Oh, again Abraham said, Lord, please don't get angry at me. Suppose there are only 30 people, will you destroy? మళ్ళా అబ్రహాము ఎంతో దీనంగా అడుగుతాడు, ప్రభువా, మరి కోపం తెచ్చుకోవద్దంటే మళ్ళా నేను ఒక మాట అడుగుతాను, మరి 40 మంది లేరు, 30 మంది ఉంటే కనీసం ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతున్నాడు. See, interestingly, God said, okay, if I find 30 people, I will not destroy. దేవుడు కూడా చాలా చక్కగా, సరే సరే, నీ మాటను బట్టి 30 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని కాపాడతాలే అన్నాడు. Then Abraham still lowered the number. He said, God, suppose there are only 20 people, will you destroy? చూడండి, అబ్రహాం మరలా ఆ గోజాడుతున్నాడు, అడుగుతున్నాడు అనమాట, ప్రభువా, మరి 30 మంది లేరు, 20 మందే ఉన్నారు, మరి నువ్వు కాపాడతావా అని అడుగుతున్నాడు. See, last he lowered the number still. He said, Lord, just one more time I will speak. If there are only 10 people, would you destroy the cities? God said, no. If I find 10 righteous people, for the sake of those 10 people, I will not destroy the cities. ప్రభు మరలా ఆయన నంబర్ తగ్గించి, సంఖ్యను తగ్గించి, ప్రభు 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా, వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడతా ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ 10 మంది నీతిమంతులు బట్టి నేను ఆ పట్టణాన్ని కాపాడతాను, దాన్ని నాశనం చేయనులే అని ప్రభు హామీ ఇస్తున్నాడు. See, Abraham's real love for the
people. Abraham's real earnestness we can see there, and he is very persistent in his prayer, persistent. చూడండి, ఇక్కడ అబ్రహాం యొక్క ప్రార్థనలో నిజమైనటువంటి ప్రేమ ఉంది, నిజమైనటువంటి ఆతృత కనిపిస్తుంది. అదే విధంగా ఆయన యొక్క ప్రార్థనలో నిజంగా అంటే ఎడతెగక ఒకే మాట మీద నిలకడగా ఆయన ఒకే దాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. And see, God's response also, it is something encouraging. Each time when Abraham is reducing the number, God is agreeing with that. Okay, I will not destroy, I will not destroy, I will not destroy. ఇక్కడ ప్రభు యొక్క స్పందన కూడా చూస్తే, దేవుని యొక్క స్పందన కూడా చూస్తే ఇది చాలా ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించేదిగా ఉందన్నమాట. అబ్రహాము ఎంత నంబరు సంఖ్య ఎంత తగ్గిస్తున్నా కూడా 50 మంది అన్నా, 45 మంది అన్నా, 40 మంది అన్నా, 30 మంది అన్నా, 20 మంది అన్నా, 10 అన్నా కూడా ఆ ప్రభు వారు అంగీకరిస్తూ ఉన్నారు. సరే, వారిని బట్టి నేను కాపాడతానని ఆయన ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ అబ్రహాముని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. See, God is not thinking how I can destroy. Instead, God is thinking how I cannot destroy. If I can find at all any reason not to put judgment on the world, that is what God is seeking. చూడండి, ఇక్కడ దేవుడు ఈ పట్టణాన్ని ఎలా నాశనం చేయాలి అనే దానికన్నా కూడా ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండడానికి ఏదైనా ఒక కారణం దొరికితే బాగుండు, దానిని బట్టి నేను ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాను అనే ఆలోచనలోనే దేవుడు ఉన్నాడు. And someone has said that why Abraham stopped at 10. Suppose one more time Abraham interceded, and Abraham asked God, if you find one righteous man in that city, will you destroy? And maybe because of God's grace, he would have agreed. Yes, one righteous person if I find, I will not destroy. That is the character of God. చూడండి, అక్కడ 10 మందితోనే అబ్రహాము ఎందుకో ఆపేశాడంటే కనుక, ఒకవేళ అబ్రహాము ఇంకా ఆ సంఖ్యను తగ్గించి ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అబ్రహాము అడిగింటే కనుక, దేవుడు తన కృపా కనికరాన్ని బట్టి తప్పకుండా అవును, ఒక్కని బట్టి కూడా నేను నాశనం చేయను అని ఉండేవాడు. దాన్ని బట్టి లోతు కుటుంబాన్ని బట్టి అక్కడ పాపాన్ని బట్టి తీర్పు జరగకుండా ఉండేది. Dear brothers and sisters, many times one thing that we lack in our prayer is real persistence and real earnestness. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రార్థన అనుభవంలో కూడా మనకు ఒకటి కొదువుగా ఉంటున్న అంశం ఏంటంటే, ఆ నిలకడగా ఎడతెగక ప్రార్థించేటువంటి ఒక అనుభవం లేకుండా ఉండటం, అదే విధంగా ఉత్సాహంగా లేకపోతే ఎంతో ఆతృతగా ప్రార్థించేటువంటి ఆ అంశం లేకపోవటం. We have to confess, at least I can confess that many times I don't have this much persistence, this much earnestness. Even when we pray for our own relatives, do we have this much earnestness? చూడండి, మనందరం కూడా ఈ విషయంలో ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సిందే. మనం అంటే చాలా సార్లు మన బంధువుల గురించి ప్రార్థిస్తున్నప్పుడు, మన సొంత వారి గురించి ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఇంత పట్టుదలగా, ఇంత ఆతృతగా లేకపోతే ఇంత నిలకడగా మనం అంతగా ప్రార్థన చేయట్లేదేమో. God's response to Abraham is very, very encouraging to us for intercession. కాబట్టి దేవుడు అబ్రహాముతో ఆయన స్పందించిన విధానాన్ని చూస్తే మనకి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మనం ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయడానికి దేవుడే మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. Every time Abraham asked, God granted it. God did not deny. See, God did not deny. God granted. Yes, I will not destroy. I will not destroy. I will not destroy. ఇక్కడ అబ్రహాము అడిగిన ప్రతిసారి కూడా దేవుడు ఒప్పుకుంటూనే ఉన్నాడు. 50 మంది అన్నప్పుడు 50 మంది, అట్లాగా తక్కువ చేసుకుంటూ 10 మందికి వచ్చినా కూడా దేవుడు ఒప్పుకుంటూనే ఉంటున్నాడు. As already said, God is not seeking a reason to punish. Instead, God is seeking a reason to show mercy to the people. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిందంటే, దేవుడు మనుషుల్ని అంటే శిక్షించడానికి దేవుడు కారణాలు వెతకట్లేదు, కానీ దేవుడు మనుషుల మీద కనికరం చూపించడానికి కొన్ని కారణాలను వెతుకుతున్నాడు.
So let us take this as a great responsibility. As believers, as God's people, we have this responsibility to minister to the dying world. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన నామం పెట్టబడినటువంటి ప్రజలుగా మనకున్నటువంటి గొప్ప బాధ్యతను మనం గుర్తిద్దాము. ఈ నశించిపోతున్నటువంటి ఈ లోకం గురించి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. As Abraham had, let us also have a good relationship with God. అబ్రహాము ఏ విధంగా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అలాగే మనం కూడా దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉందాం. Let us have a trust in his goodness and mercy. అబ్రహాము ఏ విధంగా దేవుని ఎడల దేవుని యొక్క మంచితనాన్ని బట్టి దేవుని యొక్క కనికరం మీద ఆధారపడ్డాడో, నీతి న్యాయాల మీద ఆధారపడ్డాడో, అదే విధంగా మనం కూడా దేవుని యొక్క నీతి న్యాయాలని ఆధారం చేసుకొని నమ్మకంతో మనం ప్రార్థన చేద్దాం. Let us come near to our God with great humility. Never come to God with pride in our heart, but with humility let us approach God. మనం దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చేటప్పుడు మనల్ని మనం తగ్గించుకుని వద్దాం. గర్వపు హృదయాలతో దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా రాకూడదు. And let us be earnest and persistent in our intercession for the people. మనం ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టుదలగా నిలకడగా ఉండి అదే అంశం మీద మనం ప్రార్థన చేయడానికి నేర్చుకుందాం. God shows mercy to the world, but there is one condition. The people of God should intercede. దేవుడు ఈ లోకం మీద తన కనికరాన్ని కుమ్మరిస్తాడు. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే తన ప్రజలు దేవుని ఎదుట తగ్గించుకొని విజ్ఞాపన చేస్తారో అప్పుడు దేవుడు ఈ లోకం మీద కనికరాన్ని కుమ్మరిస్తాడు. Just we will read Isaiah chapter 59 verse 16 and we will close with that. Isaiah chapter 59. యెషయా గ్రంథము 59వ అధ్యాయము verse 16. 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సంరక్షకుడు లేకపోవట ఆయన చూసెను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. See, God, we read, he saw that there was no man and wondered that there was no intercessor. ఇక్కడ చూడండి, సంరక్షకుడు లేడు, మధ్యవర్తి లేడు, అంటే వాళ్ళ పక్షాన మాట్లాడేవాళ్ళు లేడు అనేటువంటి విషయాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. God is looking for intercessors, people who will stand in middle place between the world and God. కాబట్టి దేవుడు విజ్ఞాపన కర్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ లోకానికి దేవునికి మధ్యలో ఉండి మధ్యవర్తిత్వాన్ని చేస్తూ విజ్ఞాపన చేస్తారో వారి కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. Dear brothers and sisters, maybe the one thing that we can do these days, and the most important thing that we can do, is to pray for the world, pray for our relatives, pray for the suffering people, pray for the dying people. Let us do that earnestly. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం ఈ రోజుల్లో ఒక పని చేయవచ్చు. అదేంటంటే ఈ లోకం గురించి మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. నశించిపోతున్న వారి గురించి, మరి రోగులుగా ఉంటున్న వారి గురించి, అదే విధంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి గురించి, చనిపోతున్న వారి గురించి, వాళ్ళ కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయవచ్చు. May Lord bless us with this verse. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక.